బ్లాక్ హోల్ దగ్గర ఒక గంట గడిస్తే భూమిపై అది కొన్ని సంవత్సరాలు గడిచినట్టు. మిమ్మల్ని భయపెట్టే, ఆశ్చర్యపరిచే అద్భుతమైన ఒక రహస్య ప్రపంచం గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అదే బ్లాక్ హోల్. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, నిజంగానే అంతరిక్షంలో ఉండే ఒక అద్భుతమైన విషయం. దీని దగ్గరికి వెళ్ళిన ఎలాంటి వస్తువైనా, కిరణాలైనా, స్పేస్ షిప్ అయినా, ఎలాంటిదైనా తిరిగి వెనక్కి రావు. ఒక్కసారి బ్లాక్ హోల్లో పడితే ఏది వెనక్కి రాలేదు. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చిల్ అవుతూ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మిమ్మల్ని మన విశ్వంలోకి తీసుకెళ్లే బాధ్యత నాది. ఇంకెందుకు లేట్, మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. బ్లాక్ హోల్ అనేది ఒక అద్భుతమైన గ్రావిటీ పవర్ ఉన్న ఆబ్జెక్ట్ అన్నమాట. దీని గ్రావిటీ ఎంత ఎక్కువగా ఉంటుందంటే దీని దగ్గరికి వెళ్ళిన ఏ వస్తువైనా, అణువు అయినా చివరికి వెలుగు కిరణాలు కూడా తిరిగి రావు. ఒక్కసారి బ్లాక్ హోల్లో పడితే అది ఎప్పటికీ దొరకని విషయంగా మాయమవ్వాల్సిందే. ఈ బ్లాక్ హోల్ అనేది ఎలా ఏర్పడుతుందంటే, బ్లాక్ హోల్ పుట్టడం ఒక స్టార్ అంతం అవ్వడంతో స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద నక్షత్రాలు జీవితాంతం హైడ్రోజన్, హీలియంని ఫ్యూజ్ చేస్తూ ప్రకాశిస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి వాటిలో ఇంధనం అయిపోతే అవి స్వయంగా వాటి సొంత బరువును కూడా తట్టుకోలేవు. ఇలా జరగడం వల్ల ఆ పవర్ స్టార్ని చాలా చిన్నదిగా, దట్టంగా మార్చేస్తుంది. చివరికి అది బ్లాక్ హోల్గా మారిపోతుంది. ఇలా ఒక స్టార్ బ్లాక్ హోల్గా మారుతుంది. అసలు బ్లాక్ హోల్ లోపల ఏముంటుంది? సైన్స్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇదే. బ్లాక్ హోల్ లోపల సింగులారిటీ అనే ఒక ప్లేస్ ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. అక్కడ గ్రావిటీ పవర్ చాలా ఉంటుంది. ఈ ప్లేస్లో ఫిజిక్స్ అస్సలు పనిచేయదు. కాలం, సమయం అనేవి ఇక్కడ ఒక అర్థం లేని విషయాలుగా మారిపోతాయి. బ్లాక్ హోల్ చుట్టూ ఈవెంట్ హారిజాన్ అనే ఒక అంచు ఉంటుంది. ఇది ట్రావెలర్స్కి లాస్ట్ లైన్. దీన్ని దాటి వెళ్ళగానే తిరిగి రావడం అసాధ్యం. అందుకే దీన్ని పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని అంటారు. అంటే తిరిగి రావడానికి అసాధ్యమైంది అని అర్థం. ఒక వార్నింగ్ బోర్డు లాంటిది. మన గెలాక్సీలో బ్లాక్ హోల్స్ ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా ఉన్నాయి. మన గెలాక్సీ అయిన మిల్కీవే గెలాక్సీ కేంద్రంలో సాజిటేరియస్ ఏ అనే పెద్ద బ్లాక్ హోల్ ఉంది. ఇది మన భూమికి కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సైంటిస్టులు దీని గురించి పూర్తి సమాచారం కోసం ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే దీని గురించి సరైన సమాచారం మన దగ్గర లేదు. బ్లాక్ హోల్స్ వల్ల మనకేమైనా డేంజరా అంటే, బ్లాక్ హోల్స్ భూమికి చాలా దూరంలో ఉన్నాయి. సో మనకు వాటి నుంచి ఏమాత్రం హాని ఉండదు. కానీ అవి ఖచ్చితంగా మన విశ్వంలో ఉండే ఒక అద్భుతమైన, అలాగే ఆసక్తికరమైన విషయాలు. అవి భూమి దగ్గరకు రావు, కానీ ఏదైనా దాని దగ్గరకు వెళ్తే దాని గ్రావిటీ పవర్ ముందు ఎలాంటి పవర్ నిలబడలేక దాని లోపలికి వెళ్ళిపోవాల్సిందే. ఈ బ్లాక్ హోల్స్ అనేవి కంటికి కనపడవు. అవి సౌండ్ని కానీ, లైట్ని కానీ రిలీజ్ చెయ్యవు. బ్లాక్ హోల్స్ టైంని స్లో చేయగలవు. అవి టైంని ఎలా ప్రభావితం చేస్తాయో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన థియరీ ద్వారా ముందే చెప్పారు. స్టీవెన్ హాకింగ్ బ్లాక్ హోల్స్ కూడా స్లోగా ఆవిరయ్యి మాయమయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీనిని హాకింగ్ రేడియేషన్ అంటారు. అతి పెద్ద బ్లాక్ హోల్ 40 బిలియన్ సూర్యుల బరువుతో ఉంటుంది. దీనిని టన్ 618 అని కూడా పిలుస్తారు. కొన్ని బ్లాక్ హోల్స్ మరో బ్లాక్ హోల్ తో కలిసిపోవచ్చు. వీటిని గ్రావిటేషనల్ వేవ్స్ ద్వారా గుర్తించారు. బ్లాక్ హోల్స్ దగ్గరలో టైం చాలా స్లోగా వెళ్తుంది. అందువల్ల అటువైపు వెళ్లే ఎవరికైనా ఫ్యూచర్ వేగంగా జరిగిపోతుంది. కొన్ని బ్లాక్ హోల్స్ అయితే అవి ఏర్పడిన నక్షత్రాల కంటే వేగంగా తిరుగుతాయి. ఇవి అద్భుతమైన పవర్ ని రిలీజ్ చేస్తాయి. బ్లాక్ హోల్స్ దగ్గరలో ఉన్న నక్షత్రాలను కూడా తినేస్తూ ఉంటాయి. వీటిని స్టెల్లార్ కానిబలిజం అంటారు. సైంటిస్టులు మొదటిగా 2019లో బ్లాక్ హోల్ యొక్క ఫస్ట్ ఫోటోని ఈవెంట్ హారిజాన్ టెలిస్కోప్ ద్వారా తీశారు. బ్లాక్ హోల్ గ్రావిటీ వల్ల టైం స్లో అవుతుంది. దీన్ని టైం డిలేషన్ అని అంటారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం బలమైన గ్రావిటేషన్ ఉన్న చోట కాల ప్రవాహం స్లోగా జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరైనా బ్లాక్ హోల్ దగ్గర ఒక స్పేస్ షిప్ లో ఉండి ఇంకొకరు భూమిపై ఉన్నారని అనుకుందాం. సో బ్లాక్ హోల్ దగ్గర ఉన్న వ్యక్తికి టైం అనేది చాలా స్లోగా రన్ అవుతుంది. బ్లాక్ హోల్ దగ్గర ఒక గంట గడిస్తే భూమిపై అది కొన్ని సంవత్సరాలు గడిచినట్టు. దీని గురించి ఇంటర్స్టెల్లార్ అనే మూవీలో చాలా క్లియర్ గా చూపించారు. ఇన్ కేస్ బ్లాక్ హోల్ దగ్గర వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తే భూమిపై అతని ఫ్రెండ్స్ చాలా ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు. అతని కూతురు కానీ, కొడుకు కానీ అతని కంటే ఎక్కువ వయసు పెరిగి ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు. కానీ అతనికి కొన్ని రోజులు మాత్రమే గడిచినట్లుగా అనిపిస్తుంది. బ్లాక్ హోల్స్ అంటే భయంకరమైనవి మాత్రమే కాదు, అవి మన విశ్వంలో ఉన్న ఇంట్రెస్టింగ్ మిరాకిల్స్. వాటి గురించి తెలుసుకోవడం నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్స్ ని కమెంట్స్ లో చెప్పండి. మీలో ఎంతమంది లైక్ చేస్తే మన వీడియో అంతమందికి పుష్ అవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.